హలో ఆల్, వెల్కమ్ టు ఇన్ఫోడాక్స్. అండ్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఒక వార్త అయితే కొంచెం గట్టిగా ఊపేస్తుంది. అండ్ ఆ వార్తకి ఇప్పుడు కౌంటర్ అటాక్ గా ఒక పెద్ద ట్వీట్ వచ్చింది. ఆ ట్వీట్ సందీప్ రెడ్డి వంగ వదిలిన బాణం. అండ్ ఆ ట్వీట్ లో చాలా విషయాల మీద డిస్కస్ చేశాడు. ముఖ్యంగా ఇదేనా నీ ఫెమినిజం అని దీపికా పదుకొనే అని ఇండైరెక్ట్ గా ఒక పెద్ద బాణమే వదిలాడు. అండ్ ఒక 3-4 డేస్ గా ఈ వార్త కోసం చాలా న్యూస్ వస్తున్నాయి. అండ్ ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చేసింది కాబట్టి నేను కూడా దాని గురించి కొంచెం డిస్కస్ చేద్దామని వచ్చాను. అండ్ వెల్కమ్ టు ఇన్ఫోటాక్స్. అండ్ మా ఛానల్ ని కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో చూడండి. మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పిరిట్ మూవీలో ప్రభాస్ కి జోడీగా దీపికా పదుకొనే తీసుకున్నారు అన్న న్యూస్ చాలా రోజుల క్రితమే మనకు వచ్చింది. అండ్ ఆ న్యూస్ విని చాలా మంది అయితే హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ కల్కి తర్వాత దీపికా పదుకొనే అండ్ ప్రభాస్ మళ్ళీ కలిపి నటిస్తున్నారు. అండ్ కల్కిలో జోడీ ఏం కాదు, పెద్ద వాళ్ళిద్దరు, బట్ ఇందులో జోడీగా నటిస్తున్నారు అన్న ఒక న్యూస్ అయితే బాగా హల్చల్ అయింది. అండ్ ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీ అయ్యారు. ఇద్దరు సూపర్ స్టార్స్ కలిసి నటిస్తున్నారు. అండ్ దీపికా పదుకొనే ఆఫ్టర్ డెలివరీ చేస్తున్న ఫస్ట్ మూవీ, ఇవన్నీ కూడా చాలా న్యూస్లు వచ్చాయి. అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓకే, స్పిరిట్ మూవీ అంత మంచిగా వెళ్తుంది, ఒక రేంజ్ లో కొట్టేస్తారు అనేసి ప్రభాస్ ఫ్యాన్స్ చాలా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యారు. బట్ ఒక 3-4 డేస్ బ్యాక్ ఒక న్యూస్ వచ్చింది. ఏంటి అంటే స్పిరిట్ మూవీ నుంచి దీపికా పదుకొనే పక్కకు వచ్చేసింది అని. అండ్ ఆ పక్కకు రావడం వెనక చాలా రీజన్స్ ఉన్నాయని. దీపికా పదుకొనే వెర్షన్ ఏంటి అంటే, సందీప్ రెడ్డి వంగ కరెక్ట్ గా లేరు అండ్ ఆయన ప్రవర్తన నాకు నచ్చలేదు అండ్ చాలా ఇంటిమేట్ సీన్స్ ఇందులో ఉన్నాయి. సో ఇవన్నీ నాకు కంఫర్టబుల్ గా లేవు. అండ్ ఆ వర్కింగ్ అవర్స్ అనేవి కొంచెం ఎప్పుడు పడితే అప్పుడే రావాలి అన్నట్టుగా చెప్తున్నారు. సో నాకు అది కుదరదు. ఇవన్నీ దీపికా పదుకొనే చెప్పిన వెర్షన్ లో ఉన్నాయి. అండ్ సందీప్ రెడ్డి వంగ పెద్దగా దానికోసం మాట్లాడలేదు. అండ్ దీపికా పదుకొనే చెప్పిన వెర్షన్స్ మీదే ఒక 3-4 డేస్ గా న్యూస్ అయితే వైరల్ అవుతుంది. అండ్ సడన్ గా తృప్తి దిమ్రి, యానిమల్ ఫేమ్ యాక్ట్రెస్, ఈ సినిమాలోకి వచ్చింది దీపికా పదుకొనే ప్లేస్ లో అన్న న్యూస్ వచ్చింది. ఆ న్యూస్ వచ్చాక మేబీ పిఆర్ ఇక్కడ కొంచెం గట్టిగా యాక్టివ్ గా ముందుకు నడిచిందేమో అనిపిస్తుంది. అందుకే సందీప్ రెడ్డి వంగ హట్ అయ్యే ఈ ట్వీట్ పెట్టారేమో అనిపిస్తుంది. పూర్తిగా మనకి లోపల ఏం జరిగింది అనేది మనకు తెలియదు, మనం ప్రత్యక్ష సాక్షులు కాదు కాబట్టి. బట్ మనకి తెలిసిన అనాలిసిస్ నే మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. సో సందీప్ రెడ్డి వంగ పెట్టిన ట్వీట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకంటే చిన్న యాక్టర్ ని పెట్టాము అన్న ఒక విషయాన్ని నువ్వు జీర్ణించుకోలేకపోతున్నావు. సో ఇదేనా నీ ఫెమినిజం? ఇంకొక అమ్మాయిని నువ్వు ఎంకరేజ్ చేయలేకపోతున్నావు. నువ్వు ఎలాగ తప్పుకున్నావు. నువ్వు తప్పుకునేది కాకుండా నీ ప్లేస్ లో వచ్చిన అమ్మాయి నీకంటే చిన్న యాక్టర్, ఆ అమ్మాయితో ఎలా చేస్తారు, ఆ అమ్మాయితో నీకేం మార్కెట్ అవుతుంది అని నువ్వు ఇంత తక్కువగా ఎలా చూస్తున్నావు? ఇదేనా నీ ఫెమినిజం అని అర్థం వచ్చేలా ఒక ట్వీట్ పెట్టారు. అండ్ దానికి తోడు ఆల్రెడీ యాక్ట్రెస్ గా ముందు సైన్ చేసింది కాబట్టి ఆ అగ్రిమెంట్ ప్రకారం స్టోరీ అంతా చెప్పడం జరిగింది. అండ్ అగ్రిమెంట్ ప్రకారం వన్స్ ఎప్పుడైతే యాక్ట్రెస్ ఆర్ క్యారెక్టర్ ఆర్టిస్టులకి స్టోరీ చెప్తామో, ఆ స్టోరీ ఎక్కడా కూడా బయట చెప్పడానికి వీలు లేదు. అది అగ్రిమెంట్ ప్రకారం ఉండేది. బట్ దీపికా పదుకొనే ఆ స్టోరీని ఆల్రెడీ బీటౌన్ లో చాలా మందికి చెప్పిందని, ఇలా ఇంటిమేట్ సీన్స్ ఇన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయని, ఈ స్టోరీ కోసం ఎంతో కొంత డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఈ సినిమా నుంచి ఎందుకు బయటకు వచ్చాను ఇవన్నీ చెప్పడం జరిగింది అనే దానికి కూడా సందీప్ రెడ్డి వంగ హర్ట్ అయ్యారు. ఎందుకు ఇంత రాంగ్ పిఆర్ చేయడం, ఎందుకు ఇంత నన్ను బదనాం చేయడం అన్నట్టుగానే ఒక విషయంతో తను ఈ ట్వీట్ పెట్టారు. ఏంటి అంటే, నువ్వు మొత్తం స్టోరీ చెప్పేసినా కూడా నాకు ఫరక్ పడేది లేదు అన్నట్టుగా ఆ ట్వీట్ కి అర్థం. సో ఓవరాల్ గా అయితే మాత్రం ఈ వివాదం కొంచెం గట్టిగానే టాలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీస్ మధ్య రగులుతుంది. దీపికా పదుకొనే కూడా యాక్చువల్ గా తను చాలా తక్కువ గంటలే వర్క్ చేస్తాను అని చెప్పడం జరిగింది ఈ మూవీకి. అండ్ దీపికా పదుకొనే నాకు కొంచెం ప్రాఫిట్స్ కూడా కావాలి, ప్రాఫిట్ షేర్ కావాలి అని అడగడం జరిగింది. సో చాలా రకరకాల డిస్కషన్స్ వల్లనే దీపికా పదుకొనే ఈ మూవీ నుంచి, అంటే వాళ్ళు ఒప్పుకోకపోవడం వల్ల దీపికా పదుకొనే ఈ మూవీ నుంచి బయటికి రావడం జరిగింది. అండ్ ఆ తర్వాత వచ్చి ఇలా ఒక డైరెక్టర్ కోసం రాంగ్ గా స్ప్రెడ్ చేయడం, అండ్ దానికి పిఆర్ టీమ్ అనేది చాలా యాక్టివ్ గా వర్క్ చేయడం వల్ల సందీప్ రెడ్డి వంగ హట్ అయినట్టు కనిపిస్తుంది. బట్ సందీప్ రెడ్డి వంగ ఎవరినైనా గట్టిగానే ముడేసి వదిలేస్తాడు కాబట్టి దీని గురించి పెద్దగా భయపడట్లేదు. అండ్ దీపికా పదుకొనే బాలీవుడ్ లో చాలా పెద్ద స్టార్ అయినా కూడా సందీప్ రెడ్డి వంగ నా టాలెంట్, నా వర్కే నాకు మెయిన్, మిగతా వేవి కూడా మెయిన్ కాదు అన్నట్టుగానే ముందుకు వెళ్తున్నారు. సో దీపికా పదుకొనే పిఆర్ టీం ఏం చేస్తుంది అనేది తెలియదు. బట్ సందీప్ రెడ్డి వంగ పిఆర్ టీం ఏమీ లేకుండానే దీపికా పదుకొనే పిఆర్ టీం చాలా పెద్దది, దానికి గట్టి సమాధానాలు ఇద్దామని ఫిక్స్ అయిపోయాడు. సో దీపికా పిఆర్ టీం కొంచెం తగ్గిపోతే బెస్ట్ ఏమో అని నాకు అనిపిస్తుంది. అండ్ ఓవరాల్ గా ఈ ఇష్యూ పై మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.